మంత్రి గారు వస్తే నిన్న ఎయిర్పోర్ట్లో స్వాగతం చెప్పేటువంటి పద్ధతి నుంచి మొదలుకొంటే గతంలో ఈ సాంప్రదాయం లేదు. ఎవరు కూడా వారికి స్వాగతం చెప్పేటువంటి సాంప్రదాయాన్ని కూడా పాటించేటువంటి పరిస్థితి కాదు. కానీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. ఈ యొక్క డెమోక్రసీలో మనం తప్పకుండా పరస్పరం గౌరవించుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా వారికి స్వాగతం చెప్పేటువంటి విషయం లోపల మేము వారికి ఒక రెస్పెక్టబుల్గా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం కూడా చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు పాల్గొన్న అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది. కానీ నేను ఇంతకుముందు విన్నట్టుగా కొండంద వెలుకను పట్టినట్టుగా మరి ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చిపోయినాడు. పెట్రోల్ డీజిల్ వాడద్దు, బంగారం కొనద్దు, దాని తర్వాత ఇంకొకటి విదేశీ పర్యటనలు చేసుకోవద్దు, నూనె తక్కువ వాడు అని చెప్పిండే. చాలా పెద్ద సలహా. మనకు ప్రధానమంత్రి స్థాయిలో అటువంటి సలహాలు రావడం సంతోషకరం. కానీ ఆచరణలో కూడా చూపెట్టాలి. వాళ్ళు కూడా అట్టహాసాలకు పోవద్దు, ఆర్భాటాలకు పోవద్దు అన్నప్పుడు ఈరోజే నిన్న చెప్పిన దానికి ప్రధానమంత్రి గారు ఇవాళ వారు మోటార్ వాహనాల ర్యాలీ చూస్తే అంటే ఒక పండితుడు ఊర్లో ప్రవచనం చెప్తూ ఎవరు ఎల్లిపాయలు తినొద్దన్నాడట. వాళ్ళ భార్య కూడా విని అరే ఎల్లిపాయలు తినొద్దనని, ఇంటి ఎల్లిపాయలు అయిపోతే నేను మందికి చెప్పినా కానీ నీకు చెప్పినా అని చెప్పి అన్నట్టుగా మన నరేంద్ర మోడీ గారు ప్రజలందరికీ ఏమో బంగారం కొనొద్దంటుండు, అట్టహాసం వద్దంటుండు, వాహనాలు తక్కువ వాడమంటుండు, డీజిల్ తక్కువ వాడమంటుండు. వారేమో వారి యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాడు. సంతోషం. మీరు చెప్పినవన్నీ తప్పకుండా తెలంగాణ ప్రజలు పాటిస్తారు. ఈ దేశ అభివృద్ధికి సంబంధించి ఈ దేశంలో మరి ప్రధానమంత్రి సమర్థవంతంగా పరిపాలించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకుతారనుకుంటే ఒక ప్రధానమంత్రి గతంలో కరోనా మాదిరిగా కరోనాలో సప్పట్టు కొట్టడో దీపం వెలిగించడో చేసే విధంగానైతే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసాడో ఇప్పుడు కూడా సమస్యల్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయకుండా మరి వారు బంగారం కొనొద్దను ఇతరాతర చెప్తున్నాడంటే దాన్ని బట్టి వారి పరిపాలన దక్షత అర్థమైపోతూ ఉంది. అంతకుముందు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా, మేము పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే డాలర్ రేటు తగ్గినప్పుడల్లా ప్రధానమంత్రి గారిని అవహేళనగా మాట్లాడేటువంటి వ్యక్తి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు అవహేళనగా మాట్లాడేటువంటి వ్యక్తి. సరిహద్దుల్లో ఒకరి తల నరకబడితే సైనికులకు సంబంధించి ఆనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన ఆనాడు అవహేళనగా మాట్లాడితే ఈరోజు భారత భూభాగంలోనే అది అనేక సందర్భాల్లో మన ప్రజల్ని మన సైనికుల్ని చంపినటువంటి పరిస్థితి. పుల్వామా కావచ్చు, మొన్నటి కశ్మీర్ సంఘటన కావచ్చు, దానికంటే ముందు అనేక సంఘటనలలో మన భూభాగంలో వచ్చి దాడులు చేసినటువంటి సమర్థవంతంగా ఎదుర్కోలేనటువంటి అసమర్థ ప్రధానమంత్రి